హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనూషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు అయితే దీపం పెట్టుకోవాలని అంటే నేనైతే రోజు తలస్నానం చేయాలి అనుకొని అసలు రోజు తలస్నానం చేసేదాన్నండి. అలా చేయటం వల్ల అయితే నాకు అసలు ఫుల్ జలుబు వచ్చి అసలు ఆ తల అరక అసలు ఊపిరాడక చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట. అయితే చాలామంది ఏం చెప్పారంటే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, మనం ఆడవాళ్ళకి అలా ఏమి ఉండదు అని చెప్పారనమాట. ఊరికే స్నానం చేసి ఆడవాళ్ళు దీపం పెట్టుకోవచ్చు అన్నారు. ఇంట్లో మగవాళ్ళు పెడితే ఇంకా మంచిదని కూడా అన్నారు. కానీ మా వారికి ఎప్పుడో ఒకసారి తప్ప రోజు పెట్టారనమాట దీపము. నేను చెప్పినా కూడా రోజు దీపం పెట్టండి అంటే కూడా అసలు ఓపిక ఉన్నాను, రోజు పెడతారు లేకపోతే లేదనమాట. ఇంకా నేనైతే రోజు దీపం అయితే ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాను. అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అక్క అనొచ్చు. ఎందుకంటే నాలాగా మీరు కూడా రోజు తలస్నానం చేసి ఆరోగ్యం అయితే పాడు చేసుకోకండి. ఎందుకంటే అసలు చేయడం వల్ల అయితే నాకు అసలు అర్థం కాలేదు. ఏంటో ఏమీ జలుబు ఎక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు సమ్మర్ అయినా కూడా అలానే ఉంటుంది. చాలా బాధపడుతున్నాను అనమాట సైనస్లా వచ్చి. అందుకనే కొందరికైనా యూజ్ అవుతుంది కదా అని అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. ఇంకా నేనైతే రోజు తలస్నానం చేయకపోయినా రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపం అయితే పెట్టుకుంటానండి, ఇల్లంతా క్లీన్ చేసుకొని. అయితే ఇవాళ నేను లేచేసరికి కొంచెం అయితే లేట్ అయిపోయిందండి. ఇంకా ఏమి రోజు మా వారు లేరనమాట. అందుకని సరేలే కొంచెం నిదానంగానే చేసుకుందామని అయితే ఇంకా కొంచెం లేట్ అయి లేచానమాట. లేచి ఇంకా బయటంతా ముగ్గు పెట్టేసి తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేశాను. రోజు తులసి అమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటాను అనమాట. బయట అంతా వాకిలి ఊడ్చేసి వాకిలి ముందు ముగ్గు పెట్టేసి ఇంకా అక్కడ కూడా ముగ్గు పెట్టేసి లోపల వచ్చి ఇంకా రోజు అయితే నైట్ అంతా అంట్లన్నీ కడిగేసేదాన్ని. ఈరోజు కూడా కడిగేసాను అనమాట. కడిగేసి ఇంకా ఇక్కడ పొయ్యి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ పొయ్యి రోజు క్లీన్ చేసి కడిగితేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా మా రిషి అయితే ఇంకా పడుకున్నాడు, అసలు లేవలేదు. నేను కూడా ఈరోజు కొంచెం లేట్గానే లేచాను. సరేలేనని ఇప్పుడైతే ఎండాకాలం వచ్చేసిందండి. అసలు 6 కల్లా అసలు ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. అసలు మేము ఉండేది హైదరాబాద్లో అయినా పేరుకి మేము ఉండే ఏరియాలో అయితే పల్లెటూరులానే ఉంటుందన్నమాట. అసలు ఎండలు అయితే విపరీతంగా ఉంటున్నాయి. వెళ్ళే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇప్పుడు మేము వచ్చేసి 7 అయిందనమాట. 7 కల్లా అసలు ఎండలు ఎంత భయంకరంగా ఉన్నాయో. పిల్లలు కూడా వీలైనంత వరకు అయితే బయటకు వదలకండి, ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. కానీ అసలు ఇప్పుడైతే ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయండి. బయటకు వెళ్ళిన వాటర్ బాటిల్ అలాంటివి తీసుకొని వెళ్ళండి, డిహైడ్రేట్ కాకుండా ఉండొచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే అంతా ఊడ్చేసి ఇంకా రోజు అయితే ఇల్లు అయితే తుడిచేస్తానండి. ప్రతిరోజు ఇల్లు తుడుస్తానమాట. ఇంతకుముందు అయితే సాటర్డే మండే అలా తుడిచేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంకా ఎందుకు అలవాటు అయిపోయిందండి రోజు తుడవడం. ఇల్లు అయితే రోజు తుడిచేస్తానమాట. ఇంకా మా రిషి లేచి బయట కూర్చున్నాడు. ఇంకా వాడికి కూడా నేను ఒక సైడ్ బండలు కడిగేస్తూ ఇంకా వాడికి బ్రష్ ఇచ్చానమాట. వాడు బ్రష్ చేస్తున్నాడు. ఇంకా వాడికి ఆకలిస్తుందని అయితే రాగి జావ అయితే పెట్టేశాను. నైటే చపాతీ చేశాను. ఇంకా లేట్ అవుతుందని సరే లేట్ అయితే ఇంకా మిల్ మేకర్ కర్రీ చేస్తే సరిపోయిద్దని ముందైతే ఈ పని అంతా చేసేసుకుంటున్నాను అనమాట. చేసేసి ఇంకా వాడికి బ్రష్ ఇచ్చేసి వాడు కూడా బ్రష్ చేస్తున్నాడు. బ్రష్ చేసి ఒక సైడ్ అయితే ఇంకా రాగి జావ కూడా పెట్టేశాను. రాగి జావ ఉడుకుతుంది అనమాట. వాడికి తినిపించేశాను. నేను కూడా ఇంకా ఈ సైనస్ వల్ల చాలా బాధపడుతున్నాను. అందుకనే ఈ మధ్య వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశానండి. చూడాలి ఎంతవరకు యూజ్ అవుతుందో. అందుకని ఉదయాన్నే ఇంకా లెమన్ వాటర్ తీసుకోవాలని అయితే తీసుకుంటున్నాను. ఒక హాఫ్ నిమ్మకాయ ఇంకా గ్లాసులో రసం తీసేసి దాంట్లోనే వేడి వాటర్ వేసుకొని తేనె కలిపితే ఇంకా మంచిదంట. ఇంకా మా ఇంట్లో తేనె లేనందుకు నేనైతే ఇంకా నీళ్ళు వేసి ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతున్నానండి. నిమ్మకాయ నీళ్ళు అయితే తాగేసాను.
ఇంకా తాగేసి స్నానానికి వెళ్ళి దీపం అయితే పెట్టేశానండి. బయట అయితే మందారం పూలు చాలా వస్తున్నాయి, అందుకని రోజు ఇంకా మందారం పూలు కోసేసి దీపం అయితే పెట్టేసి, ఇంకా మా రిషి చూడండి ఇల్లంతా చాక్లెట్లు అవి ఇవి నింపేశాడు. ఇంకా వంట కూడా అయిపోయి బాక్స్కి అయితే పెట్టించాను. మా వారు వచ్చి బాక్స్ తీసుకెళ్లారు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను రోజు ఎంత మానుకోవాలన్నా మానుకోలేని హ్యాబిట్ అంటూ ఉంటే అది మాత్రం టీ అండి. టీ, బిస్కెట్ ఇలాంటివి మానేయాలి అని రోజు అనుకుంటాను, కానీ రోజు మానేయలేకపోతున్నాను అసలు. మీరు కూడా నాలానే అనుకుంటున్నారా మానేయాలి అలా అని? అసలు నేను ఎంత మానేయాలనుకున్నా ఒకరోజు మానేస్తాను, 2 రోజులు మానేస్తాను, మళ్ళీ ఆటోమేటిక్గా నెక్స్ట్ డే టీ అయితే తాగుతాను. ఏం లేకపోయినా టీ మాత్రం ఉండాలనిపించద్ది ఎందుకేమో, అలా అలవాటైపోయింది. చిన్నప్పుడు అయితే మేము మా ఇంట్లో ఎక్కువగా టీ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడో ఒకసారి టీ చేస్తే 5 రూపాయలకి పార్లేజీ బిస్కెట్లు వచ్చేవి అనమాట. ఒక ప్యాకెట్లో 16 అలా వచ్చేవి. నేను, మా అమ్మ, మా చెల్లి ఇంకా 5 తీసుకొని అయితే టీ తాగేవాళ్ళము. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇంకా అమ్మ అంత పని అంతా కంప్లీట్ చేసేసి, ఇంకా బట్టలు కూడా నిన్నైతే బట్టలు ఉతకలేదండి. ఇంకా అందుకని అన్ని బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తున్నానండి. ఒక్కరోజు బట్టలు ఉతకకపోతే అసలు ఎలానో ఉంటాయి ఇల్లంతా. అందుకని ఇంకా బట్టలు అయితే ఫస్ట్ క్లీన్ చేసేసాను. బట్టలన్నీ ఉతికేసి ఆరేసాను అనమాట. ఇంకా మా రిషికి స్నానం చేయించలేదు. ఇంకా వాడికి స్నానం చేయించి అప్పుడు రాగి జావ తాగించిందే ఉదయము. ఇంకా టైం వచ్చేసి 11 అలా అవుతుంది. నా పని అంతా అయ్యేసరికి అసలు ఏ పని అయినా చేయగలుగుతాను, కానీ బట్టల దగ్గరకు వచ్చేసరికి ఎందుకేమో నాకు అసలు ఉతకాలి అనిపించదు. ఇంకా తప్పదు కదండి, ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని పనులు చేసుకోవాలి. ఇంకా అన్నీ రిషికి కూడా ఇంకా స్నానం చేయించేస్తాను అనమాట. వాడికేమో అసలు చన్నీళ్ళతో స్నానం చేయడం అంటే చాలా ఇష్టము. అందుకని చన్నీళ్ళు పోస్తుంటే అసలు చూడు ఆనందం, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇంకా స్నానం చేయించి అంత స్నానం చేస్తాడు, కానీ ముఖానికి వచ్చేసరికి అయితే ఏడుస్తాడండి. పిల్లలు ఎవరైనా కానీ ఎందుకే ముఖంకి సబ్బు పెడితే అసలు ఏడుస్తారు. ఇంకా వాడికి కూడా స్నానం చేయించేస్తాను. స్నానం చేయించిన తర్వాత ఇంకా బొట్టు కాటుక పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే వాడు ఇంకా కాటుక పెడుతుంటే నేను పెట్టుకుంటానని అయితే గోల చేస్తున్నాడు. సరే అని నేను పెడతాను రా, నీకు బాగా వచ్చేదంటే సరే మమ్మీ కాళ్ళకి కూడా పెట్టానంటే అంటున్నాడు. ఇంకా రోజు మా రిషికి అయితే స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు అనమాట. ఉదయం లేవగానే కూడా దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఇంకా స్నానం అయిన తర్వాత కూడా పెట్టుకో రిషి అని అనేసరికల్లా దేవుడికి దండం పెట్టుకొని విభూది అయితే పెట్టుకుంటాడనమాట. ఇప్పటి నుంచే అయితే అలవాటు చేస్తున్నాము. పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందన్నమాట. అందుకని రిషికి చిన్నప్పటి నుంచి ఒక 1 ఇయర్ నుంచి అయితే అలవాటు అయిపోయిందనమాట. రోజు స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడం అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాడికి కూడా అన్నం పెరుగన్నం అయితే తినిపించేస్తున్నానండి. ఇదైతే నా రొటీన్ అనమాట. ప్లీజ్ లైక్, షేర్,